మన భారతీయ లెక్కల ప్రకారం ఉగాది అత్యంత ముఖ్యమైన పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగ గురించి మన వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అంటే ఉగాది అనే పదం యుగ ఆది అనే రెండు పదాల కలయిక నుండి పుట్టింది. యుగము అంటే కాలము లేదా ఒక కాల చక్రం. ఆది అంటే మొదలు, అంటే ఒక కొత్త కాలచక్రం ప్రారంభమయ్యే రోజు అని అర్థం. బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే దీన్ని తెలుగువారి కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం. మరి దీని పరమార్థం ఏమిటి? ఉగాది వెనుక లోతైన జీవన వేదాంతం దాగి ఉంది. దీనిని ప్రధానంగా ఉగాది పచ్చడి ద్వారా గ్రహించవచ్చు. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు మన జీవితంలోని సుఖము, కష్టము, కోపము, భయము, ఆశ్చర్యము, ఉత్సాహం వంటి భావాలకు సంకేతాలు. మరి సమభావం ఎలా ఉంటుంది? జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే కష్టమైన సుఖమైన వాటిని సమానంగా ఎదుర్కొని స్వీకరించే స్థిత ప్రజ్ఞతను కలిగి ఉంటారు. ఉగాది పరమార్థం ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని మనస్సును సిద్ధం చేసుకోవడం ఇందులో ముఖ్య ఉద్దేశం. మరి ప్రమాణం ఏమిటి? హిందూ శాస్త్రాల ప్రకారం ఉగాది పండుగ చాంద్రమానం ప్రకారం ప్రధాన ప్రమాణంగా స్వీకరిస్తాం. మరి ప్రమాణం ఏమిటి? హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉగాది పండుగకు చాంద్రమానం ప్రధాన ప్రమాణం. కాల నిర్ణయం. చంద్రుని గమనాన్ని బట్టి తిథులను లెక్కించి వసంత ఋతువు ఆగమనంలో ఈ పండుగను నిర్ణయిస్తారు. పంచాంగ శ్రవణం. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉంటుంది అని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. ఖగోళ మార్పులు. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయానికి దగ్గరగా ప్రకృతి చిగురుస్తుంది. కొత్త జీవకళ సంతరించుకునే సమయాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఉగాది పండుగ కేవలం ఒక మతపరమైన ఆచారమే కాదు, దీని వెనుక లోతైన ఖగోళ శాస్త్రం కూడా ఉంది. ఆరోగ్యం, హెల్త్ సైన్స్ దాగి ఉన్నాయి. సైన్స్లో ఉగాది ఉన్న అనుసంధాన్ని మరి మనం తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రం. కాలగమనంలో ఉగాది అనేది భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో వచ్చే ఒక నిర్దిష్టమైన మార్పునకు సంకేతం. వసంత విషువత్తు. భూమి యొక్క అక్షం వంగి ఉండటం వలన మార్చి నెలలో పగలు రాత్రి సమానంగాను ఉండే సమయం వస్తుంది. దీనినే స్ప్రింగ్ ఈక్నోక్స్ అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఉంటాడు. ఖగోళ మార్పు జరిగిన తర్వాత వచ్చే మొదటి అమావాస్య మరుసటి రోజే ఉగాది. ఋతువులకు మార్పు ఎలా ఉంటుంది? వసంత ఋతువు ప్రారంభాన్ని ఉగాది సూచిస్తుంది. ఈ సమయంలో చెట్టు చిగురించడం, పాత ఆకులు రాలి కొత్తవి రావడం అనేది జీవశాస్త్ర ప్రకారంగా ప్రకృతే తనను తాను పునరుద్ధరించుకుంటుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఉగాది పచ్చడిని ఒక ఔషధ మిశ్రమంగా సైన్స్ పరిగణిస్తుంది. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సంధి మరి ఆరోగ్య శాస్త్రం ఏం చెప్తోంది? ఉగాది పచ్చడిని ఒక ఔషధ మిశ్రంగా సైన్స్ పరంగా పరిగణిస్తారు. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సంధి కాలంలో శరీరంలో వచ్చే మార్పులను తట్టుకోవడానికి ఇది సహాయపడుతుంది. వేప పువ్వు చేదు. ఇది సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఇది శరీరంలోని క్రిములను చంపి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొత్త బెల్లం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చింతపండు పులుపు వేసవిలో వచ్చే ఎండ దెబ్బ నుండి సురక్షితంగా రక్షిస్తుంది. లవణాల సమతుల్యతను కాపాడుతుంది. చింతపండు పులుపు వేసవిలో వచ్చే ఎండ దెబ్బ నుండి రక్షిస్తుంది మరియు లవణాల సమతుల్యతను కాపాడుతుంది. మామిడి పిందెలు వగరు. ఇది రక్తంలోని మలినాలను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మిరియాల పొడి కారం గొంతు సమస్యను, జలుబును నివారిస్తుంది. మనస్తత్వ శాస్త్ర ప్రకారం ఉగాది పచ్చడి ద్వారా మనం పొందే సందేశం మానసిక దృఢత్వానికి సంబంధించిన జీవితంలో సుఖదుఖాలు కష్టాలు రెండూ ఉంటాయని, వాటిని సమానంగా స్వీకరించాలని నేర్పించడం ద్వారా మనసును ఒత్తిడికి లోను కాకుండా సిద్ధం చేస్తుంది. వేసవిలో గాలి ద్వారా వ్యాపించే వైరస్ల ప్రభావాన్ని ఇవి దూరం చేస్తాయి. ఉగాది పచ్చడ ఒక ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మన శరీరంలోని వాత, పిత్త, కఫ, దోష సమతుల్యతను ఉగాది పచ్చడి ఒక ఆయుర్వేద ఔషధం. ఉగాది పచ్చడి ఒక ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మన శరీరం వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యతతో ఉంటుంది. ఋతువు మారే సమయంలో వసంతకాలం ఈ దోషాల్లో మార్పులు వస్తాయి. ఉగాది పచ్చడిలోని 6 రుచులు ఈ దోషాలను ఎలా సరిచేస్తాయో చూడండి. వేప పువ్వు ఇది కఫ దోషాన్ని హరిస్తుంది. చర్మ వ్యాధులను నివారించడమే కాకుండా శరీరంలోని క్రిములను తొలగిస్తుంది. కొత్త బెల్లం తీపి వాతాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను నివారించి శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. మామిడి పిందెలు వగరు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మెరుగుపరుస్తుంది. శరీరంలోని అధిక వేడిని తగ్గించి చలువ చేస్తుంది. చింతపండు పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఎండల వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. మిరియాల కారం ఇవి శరీరంలోని విషతుల్యాలను బయట పంపుతాయి. శ్వాసకోశ సంబంధించిన సమస్యలను రక్షణిస్తాయి. ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. నీరసం రాకుండా చూస్తుంది. వసంత ఋతువు ప్రకృతి మార్పులు. ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులు మన ఆరోగ్యం పైన నేరుగా ప్రభావం చూపుతాయి. రోగ నిరోధక శక్తిని శీతాకాలం నుండి వేసవికి మారే క్రమంలో వైరల్ జ్వరాలు, అమ్మవారు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వేప, మామిడి ఆకులు గాలిలోని వైరస్లను అడ్డుకుంటాయి. పగలు రాత్రి ఈ కాలంలో పగలు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన శరీరంలోని బయోలాజికల్ క్లాక్ మారుతుంది. ఉగాది ఆచారాలు ఈ మార్పుకు మనల్ని మానసికంగా సిద్ధం చేస్తాయి. ఈ ఉగాది అనేది అటు సైన్స్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఇటు శరీర ఆరోగ్య పరంగా చాలా చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది. జై హింద్. మా ఈ దృష్టి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.